ఫ్రెండ్స్, ఈరోజు నేను గోధుమ పిండి హల్వా చూపిస్తున్నాను. గోధుమ పిండి హల్వా కావాల్సింది ఒక గోధుమ పిండి నానబెట్టాను. ఇది ఎంత ఉందో దానికి ఈ కప్పు గోధుమ పిండి ఇలా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఒక అరగంట ముందు. ఈ నానబెట్టిన పిండికి మనకు కావాల్సిన తీపి మాత్రం మన ఇష్టమైనప్పుడు, ఇప్పుడు షుగర్ అది ఉంటుంది కదా, అందుకని చెప్పి తీపి మాత్రం కావాల్సిన దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను సమానంగా వేసిన కొంచెం జీడిపప్పు అలా వేసి బెల్లం పాకం అలా పెట్టుకుని యాలక పొడి వేసాను. ఇప్పుడు ఇది కొంచెం నెయ్యి. ఇప్పుడు చేద్దాం దీన్ని. ఇలాగా బాగా ఏమీ లేకుండా కలుపుకోవాలి, ఉండలు కట్టుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేస్తా వేయగానే, ఎందుకంటే వేయగానే